చెప్పిన అంశాలు విద్యారంగ భవిష్యత్తు గురించి మనం ఆందోళన. తెలంగాణలో విద్య భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ రాష్ట్రము దేని కొరకు పోరాడారు? పోరాడే క్రమంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదం ప్రజల నుంచి వచ్చిన నినాదం. దాని ఆ రోజు ఉద్యమాన్ని అంటున్న వాళ్ళు తెలంగాణకు వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య అనేటువంటి ఒక విశ్వాసం. ఉద్యమం నుంచి వచ్చిన నినాదం కాబట్టి ఉద్యమం నుంచి వచ్చిన నాయకత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇది ప్రజల ఆకాంక్షగా దాన్ని వాళ్ళు ఎక్కడో ఒక స్థాయిలో అమలు చేస్తారు అని అనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే 15% బడ్జెట్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని 6.5%కి తగ్గించడం అనేది బహుశా తెలంగాణ జరిగినటువంటి పెద్ద విషాదాలు నా దృష్టిలో విద్యారంగాన్ని ఇంత నిర్లక్ష్యం చేసి బడ్జెట్ను తగ్గించి దాని గురించి పట్టించుకోకుండా విశ్వవిద్యాలయాలు అయితే పూర్తి అధ్వానమైన పరిస్థితి అని వాడి భవిష్యత్తు ఎంతో మనకు తెలియదు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఒక 4-5 ఏళ్లలో అధ్యాపకులు లేని విశ్వవిద్యాలయాలు. మేము ఎడ్యుకేషన్ సెక్రటరీకి వెళ్ళి బ్యూరోక్రసీ గురించి మాట్లాడారు దాని ఆమెతో చాలా గంట చర్చించాం. ఆమె అంతా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మేమేం చేయాలి, వైస్ ఛాన్సలర్ అటానమీ అంటున్నారు, విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి అంటున్నారు. ఒకవైపు మళ్ళీ వైస్ ఛాన్సలర్ తీసుకోమంటే తీసుకోండి, కనుక మీరు మీ అందరూ వైస్ ఛాన్సలర్ మీరు వచ్చి కలుస్తారా, వారితో మాట్లాడతారా అని అనడం మొదలుపెట్టినారు. ఎవరు బాధ్యత తీసుకోవాలి? ముఖ్యమంత్రి గారితో చర్చ జరిగింది. ప్రెసిడెంట్ ఏఎన్ఆర్ గారు మేమంతా ఉన్నాం. దాదాపు 25 మంది విద్యావేత్తలు, సమాజంలో కాస్త ప్రతిష్ట గౌరవం ఉన్నటువంటి అందరము గట్టానంటున్నారా ఆయనతో మాట్లాడితే ఒక కమిషన్ చేశారు. పోనీ ఆ కమిషన్ చేసినప్పుడు ఆ కమిషన్ అయినా కాస్త సీరియస్ తీసుకోవాలి కదా. కమిషన్ ఏమంది రికమెండేషన్ ఏమి ఇచ్చారు? కమిషన్ చెప్పిందా 20,000, 24,000 స్కూల్ తగ్గించమందా రికమెండేషన్స్? మీరు ఆ కమిషన్ అయినా సీరియస్ తీసుకొని కనీసం దాంట్లో ఉండే మంచి అంశాలైనా మీరు అమలు చేయకుండా ఆ కమిషన్ కాదు అని కాకుండా ఆ కమిషన్ రిపోర్ట్ని కేశవరావు కమిటీకి ఇచ్చారు. కేశవరావు గారి కమిటీకి ఇచ్చినట్టు కమిషన్ కదా, కమిషన్తో కమిటీకి ఇచ్చారు. కేశవరావు గారి దగ్గరికి మేము మళ్ళీ మా విద్యార్థులకు కమిటాము 1-2 గంటల ఇంట్లో చర్చ జరిగింది. నిరంతరంగా మనం చర్చ జరుగుతున్నాం. చర్చ జరుగుతున్నది ఒక క్రమంలో ఈ సడన్గా ఇది ఒక షాకింగ్ న్యూస్ లాగా 27,000 స్కూల్ అని 4,000 స్కూల్ కిందికి మేము చేస్తాం. దానికి ముఖ్యమంత్రిగా ఇచ్చే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే 200 కోట్లు ఖర్చు పెడతాం, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతాం, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం అనేది ఒకటి. ఆయన చెప్పే రెండవ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఒకే చోట ఈ గురుకుల స్కూళ్ళు, ఓబీసీ స్కూళ్ళు, అన్ని రకాల స్కూళ్ళని ఒక చోట తీసుకొస్తే స్కూళ్ళు అవే ఉంటాయి. అంటే ఒకే స్కూల్ కాదు, స్కూళ్ళని ఉంటాయి అదే క్యాంపస్లో ఉండడం వలన హాస్టల్లో ఒకే చోట తింటారు, ఒకే చోట ఆడుకుంటారు. దానివల్ల కుల వ్యవస్థ ఏదైతుందో అది తగ్గుతుంది, దాని ప్రభావం ఒక సెక్యులర్ క్లైమేట్ ఏర్పడుతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ఒక్క చోట వీళ్ళని తీసుకురావడం. సార్ మీరు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ స్కూల్ విద్యా విధానం పెడితే కామన్ స్కూల్లో అందరు పిల్లలు ఒకే చోట చదువుకుంటే మీరు చెప్పే ప్రభావం ఏదైతుందో ఆ కామన్ స్కూల్ చేసే ప్రభావము మీరు పెట్టే స్కూల్ ఉండదు. మా విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మాకు హాస్టల్స్ అవి ఉంటాయి, డైనింగ్ హాల్ ఉంటాయి, అది ఉంటుంది. పిల్లలందరూ అన్ని కులాల పిల్లలు పోయిందా కులం? అది కులం ఇంకా బలపడి కులం పోవడానికి పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక చోట మీరు ఏ ఒక కమ్యూనిటీకి ఆ స్కూల్ పెట్టి ఆడుకునే చోట, తినే చోట హాస్టల్లో ఉండడం వలన పిల్లల మధ్యన అవగాహన ఏర్పడి ఒక సెక్యులర్ క్లైమేట్ వస్తుందని వాదన నా దృష్టిలో మన అనుభవం నుంచి అది అలా జరగదు. దానికి విధానపరంగా వేరే ఏంటంటే కామన్ స్కూల్ విద్యా విధానం కావాలని మనం అడుగుతున్నాం.
రెండవది కొఠారీ కమిషన్ కామన్ స్కూల్ యొక్క నేబర్హుడ్ స్కూల్ అన్నారు. నేబర్హుడ్ స్కూల్ అంటే ఒకే ప్రాంతంలో ఆ గ్రామంలో చదివే పిల్లలందరూ అదే స్కూల్లో ఉంటారు, ఒకరికొకరికి ఎలాగో పరిచయం ఉంటుంది కనుక ఒక రేడియస్లో ఉండేటువంటి పిల్లలు కామన్ స్కూల్ కాకుండా నేబర్హుడ్ స్కూల్ ఉండడం వలన దూరం ప్రయాణించే అవసరం ఉండదు. పిల్లలు అక్కడికక్కడే గ్రామంలో ఉంటుంది కాబట్టి మేమందరం చదువుకోవడానికి ముందే కొంత దూరంలో ఉన్నా కూడా 5-6 కిలోమీటర్లు 3-4 కిలోమీటర్లు నడిచి వచ్చిన కాలం కూడా ఉంది. అప్పుడు ఇవాళ మీరు ఒకవేళ ఒక కాన్స్టిట్యూన్సీలో స్కూలు లేకపోతే మీరు 4,000 స్కూల్ పెడితే ఈ 4,000 స్కూళ్ళకి పిల్లల్ని తీసుకుపోవడం, పిల్లల్ని అక్కడికి తీసుకుపోవడం నేను ట్రాన్స్పోర్ట్ గ్రామంలో పెట్టారా, ఆటోలు పెడతామంటున్నారు, బస్సులు పెడతామంటున్నారు. ఇది నడిచే పరిస్థితేనా? ఇది ఒక్కొక్క గ్రామానికి రోడ్లు కూడా లేవు. ఎవరు పోయి తీసుకొస్తారు? కంటిన్యూస్గా ఎవ్రీడే ప్రైవేట్ స్కూల్ వేయడం లేదంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వేరు, వాడి ఆ ప్రైవేట్ స్కూల్ బస్సులు వేరు, వాడి పద్ధతి వేరు. మీరంతా ఎఫిషియెంట్గా అది మీరు నడిచే పద్ధతి లేదు. అది అసలు ఆ స్కూళ్ళలో గ్రామానికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం తీసుకొని పిల్లల్ని డ్రాప్ చేసి అసలు ఎందుకని అంత ఏం అవసరం? ఇది 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్కూల్ని పెట్టడము, దీనివల్ల ఏం ప్రయోజనం అవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాంట్రాక్టర్లు, బిల్డింగ్లు ఇవి రావచ్చు, కానీ పిల్లల అసలు ఏమవుతుంది? దూరభారం అయిపోయి ఇప్పటికే గజ్వేల్లో మీరు గజ్వేల్ చూసారు లేదు, గజ్వేల్లో అద్భుతమైన క్యాంపస్ కట్టారు. ఆ బిల్డింగ్ చూస్తే మీరు నమ్మలేదు, అంత అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. జూనియర్ కాలేజు, స్కూలు, డిగ్రీ కాలేజ్ అన్నీ ఒకే చోటు ఉన్నాయి. నేను ఆ కాలేజ్ కంటే అప్పుడు నమ్మలేకపోయినా కాలేజ్ క్యాంపస్ దాని వ్యవహారం అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉంది. కానీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఈ స్కూల్ కట్టిన తర్వాత అడ్మిషన్ పడిపోయింది. అడ్మిషన్ పడిపోయిందంటే ఈ స్కూలు 2 కిలోమీటర్లు ఉంటుంది గజ్వేల్. అమ్మాయిని పంపడం మానేశారు. 2 కిలోమీటర్లు చాలా ఇన్సెక్యూరిటీ ఉంది కనుక అమ్మాయిలు కొందరు అబ్బాయిలు కూడా రాబోయి ప్రిన్సిపాల్ గారు బిల్డింగ్ పిల్లలు రావట్లేదు. ఎందుకు రావడం అంటే దూరం అంటే నేను 1 month చెప్పినట్టు అమ్మాయిలు ఇన్సెక్యూరిటీ పెరిగింది. సాయంత్రం 5 గంటలకి ఒక అమ్మాయి రావడం అనేది కూడా కష్టమైన. ఈ మీరు బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు క్వాలిటీ పెరుగుతుందని కాకుండా అసలు పిల్లలకు దగ్గరగా కనీసం ప్రైమరీ స్కూలు కనీసం 7th క్లాస్ దగ్గరనే నా గ్రామంలో స్కూల్ పెట్టి 7th క్లాస్ తర్వాత కొంత దూరం పోవాలన్న పిల్లలు వెళ్ళొచ్చు. కానీ మీరు గ్రామంలోనే స్కూల్ లేకుండా మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట పెడతామనేది ఈ నిర్ణయం ఏదైతుందో ఈ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చినా కూడా దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది, మీకు ఈవెన్ ఎలక్షన్ పాలిటిక్స్ ప్రకారం ఊళ్ళో ఉన్న స్కిల్స్ పూర్తి చేశారంటే అపోజిషన్ మీ ఊళ్ళో స్కూల్ ఉందా? లేదు. ఎవరు తీసేసిండు? కాంగ్రెస్. మరి ఓట్లు వేస్తారా? లేదు. ఆయన చాలా మంచి స్కూల్ పెట్టారట, చాలా అద్భుతమైన స్కూల్ పెట్టారంట. ఇవన్నీ నడిచేది కాదు. గ్రామం అంటే గుడి లేకుండా గ్రామాన్ని వాడు ఎవరు ఊహించుకున్న గుళ్ళన్నీ ఇంకా దాన్ని ఎంత పెద్దగా మా ఊళ్ళో ఓ గుడి ఉంటే దాన్ని 2 కోట్లు పెట్టేదాన్ని చాలా పెద్ద గుడిగా మార్చారు. గుడి మీద ఉండేటువంటి శ్రద్ధ అది భక్తి మార్గం, కానీ జ్ఞాన మార్గం కూడా ఒకటి ఉంది కదా. సమాజానికి ఒక జ్ఞానం కావాలి కదా. మీరు దాన్ని స్కూల్లో మీరు తీసేసి ఊళ్ళో బడి లేకుండా అసలు నేను ఊహించలేదు. గ్రామంలో చిన్న ప్రైవేట్ స్కూల్ పిల్లలు బడికి వెళ్ళము. మేము చిన్నప్పుడు ప్రభాత్ బేబీ అని మా స్కూల్ నుంచి గ్రామం అంతా తిరిగి మేము సుభాష్ పోతున్నాము, గాంధీ గారి మా మళ్ళీ ఇట్లా ఏదో చెప్తూ గ్రామానికి స్కూల్కి ఉంటే అవినాభావ సంబంధం ఉంది. పిల్లలు స్కూలు, తల్లిదండ్రులకు మా స్కూలు, హెడ్ మాస్టరు అంటే ఈ అనుబంధం ఏదైతుందో ఉపాధ్యాయులకి, స్కూల్కి, తర్వాత గ్రామానికి, సమాజానికి ఉండే సంబంధం ఏదో ఇది ఒక ఆత్మీయమైన సంబంధం. స్కూల్ తీసుకురాస్తామని అంటే ఇది నా దృష్టిలో మరి మీరు ఎలా సమాజానికి చెప్తారో ఏం చెప్తారో కానీ ఈ విధానం మీకు ఎక్కడికి వచ్చిందో కానీ ఈ విధానం మా దృష్టిలో మేము